హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. నేను మీ పీవీకే చంద్రిక, అడ్వకేట్ని. ఈరోజు నేను ఒక విషయం మీతో మాట్లాడాలి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, అమ్మాయిలు ఈ మధ్యకాలంలో క్రిమినల్ మైండ్ సెట్తో సైకోలాగా తయారయ్యారు, అబ్బాయిలు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. కాకపోతే తెలుగులో మాట్లాడతాను కాబట్టి మన తెలుగు స్టేట్స్ వరకే కొంచెం అవి వెళ్తాయి. మనము ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆడవాళ్ళు చేస్తున్న దౌర్జన్యాల, అరాచకాల ఏమనాలో కూడా తెలియట్లేదు, కానీ కంపారిటివ్లీ మగవాళ్ళ కంటే కూడా ఎక్కువయ్యాయి. ప్లస్ అది కూడా ఎలా ఒక సైకోలాగా తయారయ్యారు, అంటే మగవాళ్ళు కూడా ఇలా చెయ్యరేమో అన్న విధంగా తయారయ్యారు వీళ్ళు. ఈ మధ్యకాలంలో కొంచెం వైరల్ అవుతున్న టాపిక్ పూణే ఇన్సిడెంట్. సియా అగర్వాల్ ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి సియా అగర్వాల్ అని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేసింది, తనకి కాబోయే భర్తని, ఎంగేజ్మెంట్ వాళ్ళకి ఫిబ్రవరిలో అయ్యింది, ఆ అబ్బాయిని తీసుకొని ఏం చేసింది, లోహాగఢ్ ఫోర్ట్ అని చెప్పి, పూనా ఫోర్ట్ అని కూడా అంటారు దాన్ని, అక్కడికి తీసుకుని వెళ్ళి మొన్న 19th తోసేస్తే ఆ అబ్బాయి చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ అబ్బాయిని తీసుకొని వచ్చారు. ఇదంతా జరుగుతూ ఉంది. అసలు ఫస్ట్ అది మన మీడియాలో కూడా ఏమని వచ్చిందంటే, ప్రీ వెడ్డింగ్ షూట్కని వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయిన కేతన్ అని చెప్పి వచ్చిందనమాట. అందరూ అప్పుడు ఒక 1 or 2 days అదే అనుకున్నాం. తర్వాత ఆ కేతన్ వాళ్ళ మదరుకి డౌట్ వచ్చి ఆవిడ అడిగారంట, ఏమని అంటే, మా అబ్బాయి చాలా ఈజీగా ట్రెక్ చేస్తాడు, ఇక్కడే కాదు ఆ అబ్బాయి యూఎస్లో కూడా చదువుకొని వచ్చాడనమాట, MBA వచ్చి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో దాన్ని చూసుకుంటున్నాడు. ఆ అబ్బాయికి 600 కోట్ల ఆస్తికి వారసుడు ఆ అబ్బాయి ఒక్కడే. ఆ అబ్బాయి ఇట్లా ట్రెక్ చేయటం ఆ అబ్బాయికి అలవాటు కాబట్టి ఆ అబ్బాయి అంత ఈజీగా, నా కొడుకు అంత ఈజీగా పడిపోయేది లేదు అని చెప్పి ఆవిడ ఒక చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఈ పోలీసులు వాళ్ళు ఎవరైతే, అంటే పడిపోగానే పోలీసులు అయితే కేసు రిజిస్టర్ చేశారు, ప్రమాదవశాత్తు పడిపోయాడని చెప్పి రిజిస్టర్ చేశారు. అప్పుడు వాళ్ళ మదర్ ఏదైతే టాపిక్ రైజ్ చేశారో అప్పటి నుంచి వాళ్ళు సీరియస్గా, అంటే హత్య జరిగింది అనే కోణంలో నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తే అది నిజంగానే హత్యని, ఇప్పుడు జరిగిన దానికి ప్రీవియస్గా చాలాసార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది అని చెప్పి పోలీసులు కనుక్కొని ఈ మర్డర్కి సియాకి ఎవరు సహకరించారు అంటే, సియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే చేతన్ ఉన్నాడో అతను ఆవిడకి సహకరించాడు అని చెప్పి తెలుసుకొని వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి పోలీసులు ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు, అవును మేమే చేసాము అని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కాంట్రవర్సీలు ఏంటి, ఒప్పుకున్న తర్వాత కూడా కాంట్రవర్సీలు చేస్తున్నారు దాన్ని. ఏమంటారు, ఈ ఫెమినిస్టులు ఉంటారు కదా, ఆడవాళ్ళని సపోర్ట్ చేసే ఫెమినిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు అంటే, కేతన్ని సియా చంపడం కరెక్టే, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళందరినీ ఇలాగే చంపాలి, గుర్తుపెట్టుకోండి, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే అబ్బాయిలందరినీ ఇలాగే చంపాలంట. సియా కేతన్ విషయంలో ఏదైతే చేసిందో అది కరెక్ట్, ఇంకా కుదిరితే అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్ చేసిన పేరెంట్స్ని కూడా చంపాలి అని చెప్పి ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు ఫెమినిస్టులు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, చనిపోయిన కేతన్ వాళ్ళ అమ్మ కూడా లేడీనే. మరేంటి ఆవిడకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే, మీరేం చెప్తున్నారు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే అబ్బాయిలందరినీ అమ్మాయిలు చంపేయాలి అని చెప్తున్నారా? సొసైటీకి మీరు ఇస్తున్న అడ్వైస్ ఇదేనా? కాదు కదా. ఇంత వరస్ట్గా ఉన్నారా ఫెమినిస్టులు? మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆడవాళ్ళ వల్ల బలైపోయిన మగవాళ్ళు ఉన్నారు, ఆ మగవాళ్ళకి తల్లులు, చెల్లులు, అక్కలు, వాళ్ళు కూడా ఆడవాళ్లే, వాళ్ళు బాధపడతారు. మరి వాళ్ళ బాధకు మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు? వాళ్ళకి మీరు ఏమని చెప్పదలుచుకుంటున్నారు అంటే, ఇండియాలో ఇంక నుంచి ఎవరైనా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని చంపేయాలి, పెళ్ళి కొడుకుని కాబోయే భర్త ఎవరైతే ఉంటారో అతన్ని కాబోయే భార్య చంపేయాలి.
ఎక్కడికి వెళ్ళిపోతుందో మన దేశం, చాలా అభివృద్ధి చెందుతుందనాలా ఈ విషయంలో. మిగతా విషయాల్లో అభివృద్ధి చెందట్లా, ఈ విషయంలో అభివృద్ధి చెందుతుంది అనాలా. సరే, కమ్ టు ది పాయింట్. ఇప్పుడు సియా అనే ఆమె ఇంతకు ముందు చెప్పాను నేను, 19th ముందు ఏదైతే June 19th జరిగిందో దానికి ముందే ఆమె 4-5 సార్లు అతన్ని చంపాలి అని చూసింది. మెయిన్గా వీళ్ళు June 4th 5th ఆ టైంలో ప్రీ వెడ్డింగ్ షూట్కి యాక్చువల్గా బాలి వెళ్ళాలి అనుకున్నారు. బాలి వెళ్ళాలి అనుకుంటే ఆమెకు బాలి వెళ్ళటం ఇష్టం లేదు. లేకపోతే ఏం చేసింది, ఈమె అన్నయ్య, తర్వాత కేతను, డ్రైవరు, ఈ నలుగురు ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఇది డ్రైవర్ చెప్పిన విషయం అండి. బయలుదేరితే దారిలో తను టీ తాగాలి అని చెప్పి సియా ఆపిచ్చి ఆ వెనక డిక్కీలో నుంచి లగేజ్లో నుంచి ఏదో తీసుకుంది, వాష్రూమ్స్కి అని చెప్పేసి వెళ్ళింది, వచ్చింది. మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర నేను వాళ్ళని డ్రాప్ చేశాను. డ్రాప్ చేసిన ఒక 5 minutesకి అట్లా నాకు కాల్ చేశారు, పాస్పోర్ట్ ఏమైనా పడిందా చూడు అని. వీడియో కాల్ చేసి చూపించాను, ఏం పాస్పోర్ట్ పడలేదు. సరే మళ్ళీ వెనక్కి రమ్మన్నారు. వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళే అంతా వెతుక్కున్నారు, ఏమీ కనపడలేదు. బాలి ట్రిప్ క్యాన్సిల్ అయ్యి వాళ్ళని మళ్ళీ నేను తీసుకొని వెళ్ళి వాళ్ళ హౌసెస్ దగ్గర దింపేశాను అని చెప్పారనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్ ఆల్రెడీ బాలీకి వెళ్ళారు, అక్కడ అది క్యాన్సిల్ అయిన తర్వాత 14th సరే మళ్ళీ ఇంకొకసారి ప్రీ వెడ్డింగ్ షూట్ చేద్దాము అని చెప్పి సేమ్ పోర్ట్ దగ్గరికి ఆవిడ సియానే తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళినప్పుడు ఆవిడ ఇలాగే ప్రీ వెడ్డింగ్ షూట్లో కేతన్ని తోసేస్తే అతను అదృష్టవశాత్తు ఒక చెట్టు కొమ్మకు వేలాడి బ్రతికిపోయాడు. అతన్ని పైకి తీసుకొచ్చినప్పుడు అతను అడిగితే, ఇక్కడ పాముంది, నాకు నిన్ను ఎలా రక్షించాలో తెలియక తోసేశాను అని చెప్పింది. అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే పాము బయట నుంచి నన్ను కాపాడింది అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళి చెప్పాడంట, నన్ను ఈ విధంగా ఆమె రక్షించింది, నా లైఫ్ సేవ్ చేసింది, అది ఇది అని చెప్పిందంట. తర్వాత 19వ తారీఖు నా బర్త్డే, వెళ్దాము అంటే ఫస్ట్ ఇతను నో అనే చెప్పాడంటే. ఆల్రెడీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి అయ్యింది కదా, అక్కడ వద్దు, వేరే ఎక్కడన్నా మహాబలిపురం అట్లా వెళ్దాము అని అంటే, లేదు నాకు అక్కడే చేసుకోవాలని ఉంది, అక్కడికే వెళ్దాము అని చెప్పి ఆవిడ తీసుకొని వెళ్ళి ఆవిడ తోసేసింది. అతను చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్కి వచ్చిన డౌట్ వల్ల మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే సియా బాయ్ ఫ్రెండ్ ఎవరైతే చేతన్ ఉన్నారో వాళ్ళిద్దరూ కలిపి అతన్ని చంపారు. ఒక మనిషిని చంపేంత ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. నోట్ ద పాయింట్, ఓకే. తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేటప్పటికి చేతన్ ఏమని చెప్తున్నాడు, నేను తొయ్యలేదు, నేను ఆమెకు మోరల్గా సహాయం చేశాను, హెల్ప్ చేశాను, నేను ఒక 15 అడుగుల దూరంలో ఉన్నాను, సియానే తోసేసింది అని చెప్పాడు. సియా ఏం చెప్తుంది, అసలు ఈ ప్లాన్ అంతా ఇచ్చింది చేతనే, నేను దూరంగా ఉంటే చేతనే వచ్చి తోసేశాడు, ఈ ప్లాన్ మొత్తం ఇచ్చింది నాకు చేతనే. ముందు రోజు మేమిద్దరం 3rd wave కాఫీలో ఒక 1 hour మాట్లాడుకున్నాము, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుని డిసైడ్ అయ్యాము, ఇంతకుముందు చేద్దాం అనుకుంటే కుదరలేదు, ఇప్పుడు చేశాము, దీనికి కారణం చేతనని సియా చెప్తుంది. చూసారా ఎంత గాఢమైన ప్రేమికులు. నువ్వు చంపావంటే నువ్వు చంపావు అని చెప్పి పోలీసులకి చెప్తున్నారు. ఒక మనిషి నీకు నచ్చలా, లేదు నువ్వు ఇంకొక మనిషిని ప్రేమించావు, ఓకే, ఫ్యామిలీకి చెప్పండి నాకు ఇష్టం లేదు అని చెప్పండి. చెప్పరు, ఏం చేస్తారు, ఇలా చంపేస్తారు. ఆ మధ్య హనీమూన్కి వెళ్ళి కూడా మేఘాలయ కేసు ఒకటి గుర్తుందా, ఆ అమ్మాయి కూడా వాళ్ళ భర్తను చంపేసి ఇలాగే ఏడ్చుకుంటూ ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని వచ్చింది. అఫ్కోర్స్ ఆవిడకి ఇప్పుడు బెయిల్ ఇచ్చారనుకోండి, వీళ్ళ ధైర్యం కూడా అదే. వీళ్ళ ధైర్యం, ఎవరైతే అబ్బాయిల్ని చంపేస్తున్నారో వాళ్ళ ధైర్యం కూడా అదే. కొన్నాళ్ళు జైల్లో ఉంటారు, లాయర్లను పెట్టుకుంటారు, వాళ్ళు ఏదో ఒక విషయం తీసుకొచ్చి వీళ్ళని బెయిల్ మీద బయటికి తీసుకొస్తారు. ఆ కేసు తేలేటప్పటికి ఒక 10-15 ఏళ్ళు అవుతుంది. ఈలోపు వీళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు జీవితాంతం. సరే, కమ్ టు ది పాయింట్. ఇక్కడ నీకు కేతన్ ఇష్టం లేనప్పుడు నువ్వు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం షాపింగ్ చేయాలి అని చెప్పి ₹1 కోటి తీసుకుని సియా ఎవరికి ఇచ్చింది,
చేతన్కి ఇచ్చింది, తన లవర్కి ఇచ్చింది. నువ్వు సెటిల్ అవ్వు, ఇతన్ని చంపేసిన తర్వాత నేను ఒక 3 ఏళ్ళు చదువుకుంటానని చెప్తాను, 3 ఏళ్లలో నువ్వు సెటిల్ అవ్వు, తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. బట్ దొరికిపోయారు అనుకోండి. దొరికిపోయినా ఇక్కడ ఏంటి అంటే విషయం, విట్నెస్ లేదు, ఐ విట్నెస్ లేదు. ఆ అమ్మాయి తప్పు చేసింది అని ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఐ విట్నెస్ లేదు. వాళ్ళు ఒప్పుకున్నారు, రేపు కోర్టులోకి వెళ్ళినప్పుడు పోలీసుల దగ్గర ఒప్పుకున్నది చెల్లదు. ఎందుకంటే పోలీసులు భయపెట్టి ఆ అమ్మాయిని ఒప్పించారు అని చెప్పి, లేదా ఆ అబ్బాయిని ఒప్పించారు అని చెప్తారు. కాబట్టి మెజిస్ట్రేట్ ముందు ఏదైతే ఆ అమ్మాయి ఆ అబ్బాయి చెప్తారో అదే వ్యాలిడ్. ఇవేవి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా పని చెయ్యవు. వాళ్ళు మాట్లాడుకున్న కాల్స్ అవ్వచ్చు, లేదా ఈ వీడియో అవ్వచ్చు, థర్డ్ వేవ్ కాఫీలో ఉన్న వీడియో అవ్వచ్చు, లేదు అతను హుడీ వేసుకొని ఆ చుట్టుపక్కల తిరుగుతున్న ఆ వీడియోస్ అవ్వచ్చు, ఏవైనా సరే అవి ఎవిడెన్స్గా పని చెయ్యవు. కళ్ళతో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి కోర్టులో చెప్తేనే అది ఎవిడెన్స్ అవుతుంది. ఇక్కడ జరిగిన బాధాకరమైన విషయం ఏంటంటే, కేతన్ అంటే ఎవరైతే చనిపోయారో అతనికి, అతని ఫ్యామిలీకి అక్కడ ఐ విట్నెస్గా ఒక్కళ్ళు కూడా లేరు. ఆ అమ్మాయి తోసినప్పుడు కానీ, లేదా ఆ చేతన్ అనే అతను తోసినప్పుడు కానీ చూసిన వాళ్ళెవరూ లేరు. కాబట్టే వాళ్ళ లాయరు అంత శ్రీవాస్తవ్ అని ఉన్నారు, ఆ అమ్మాయి సైడ్ లాయరు అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు, మా క్లయింట్ ఇన్నోసెంట్ కాదు అని ప్రూవ్ చేయాలి అంటే ఐ విట్నెస్ ఉండాలి అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సరే, గవర్నమెంట్ ఏం చేసింది, ఫడ్నవీస్ గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆల్రెడీ అక్కడ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉన్నారు. దానిలో వీళ్ళు ఏం చేశారంటే, ఇంకొక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని ఉజ్వల్ నికమ్ అని చెప్పేసి ఇంకొక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మన ఫడ్నవీస్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ఆయన్ని అపాయింట్ చేశారు. అతను ఎంత పేరు ప్రఖ్యాతులు గల అడ్వకేట్ అంటే, కసబ్ ఉన్నాడు కదా, ఈ ముంబై దాడులు జరిగినప్పుడు ఉన్న వాడిని వాదించి అతన్ని ఉరిగంబం ఎక్కడానికి కారణమైన లాయర్ ఆ అబ్బాయి ఫ్యామిలీ సైడ్, దట్ మీన్స్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు. ఆయన శ్రీవాస్తవ్ గారు అమ్మాయి సైడ్ ఉన్న లాయర్ ఏదైతే మాట్లాడుతున్నారో వాటికి ఎలాంటి రెస్పాండ్ ఇవ్వటం లేదు. ఏదైనా సరే కోర్టులోనే మాట్లాడదాము, కోర్టులోనే చూసుకుందాము అని చెప్పి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా సరే మామూలుగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయి చూస్తే ఆ అమ్మాయి ఒక 2 నెలల్లోనో 3 నెలల్లోనో బయటకు వచ్చేస్తుంది, బెయిల్ తీసుకొని వస్తుంది. తర్వాత ఇంకొక 2-3 నెలల్లో ఆ చేతన్ అనే అతను కూడా బయటకు వస్తాడు. ఇన్ కేసు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కదా, చేతనే చేశాడు అని చెప్పింది కదా, చెప్పింది ఇంకొంచెం డబ్బులు ఆ అమ్మాయి దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా ప్రూవ్ చేసుకోగలిగితే ఆ చేతన్ అనే అతనికి కొన్ని సంవత్సరాలు, అది లైఫా లేదా 7 ఇయర్సా అట్లా జైలు శిక్ష పడుతుంది. పడి అతను బయటకు వచ్చేప్పటికి ఈ అమ్మాయి హ్యాపీగా ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకుంటా అక్కడ ఎవరినో ఒకళ్ళని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుంది. అంటే ఈ అమ్మాయి చేసిన ఒక పని వల్ల చేతన్ ఫ్యామిలీ, కేతన్ ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యాయి. ఆల్మోస్ట్ కేతన్ చనిపోయాడు కాబట్టి ఆ ఫ్యామిలీకి కొడుకుపోయిన దుఃఖం ఉంటుంది, చేతన్ ఫ్యామిలీకి అతను జైలుకి వెళ్ళిన దుఃఖము ఆ ఫ్యామిలీకి ఉంటుంది. ఇలాంటి అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తున్న ఫెమినిస్టులారా, ఆడవాళ్ళు, వీళ్ళని ఏమనాలి, ఎవరైతే ఈ ఫెమినిస్టులు ఉన్నారో ఆ అమ్మాయికి అసలు ఇంత క్రూయల్గా ఒక మనిషిని చంపితే కూడా సపోర్ట్ చేస్తున్న ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో మిమ్మల్ని అసలు ఏమని సంబోధించాలో కూడా తెలియట్లా. ఆడవాళ్ళల్లో ఇంత సైకోలు ఉన్నారా? ఈ మధ్య తెలంగాణలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది 2-3 రోజుల క్రితం. ఫ్రెండ్ మీద కోపం వస్తే ఫ్రెండ్ కూతుర్ని తీసుకొని వెళ్ళి బకెట్లో తల కింద పెట్టి, చిన్న పిల్ల, ఆ పిల్ల 1.5 years 2 years ఉంటాయి, బకెట్ నీళ్ళల్లో ఆ పిల్ల తలని ముంచి చంపేసింది. ఫ్రెండ్ మీద కోపం రావడం ఏంది, ఫ్రెండ్ కూతుర్ని చంపడం ఏంది? దానివల్ల ఫ్రెండ్ బాధపడితే ఈమె ఆనందపడుతుందంట. ఇంత సైకోల్గా తయారయ్యారేంటి ఆడవాళ్ళు?
మగవాళ్ళు చేశారు, నేనేం కాదంటల్లా. కాకపోతే మరీ ఇంత సైకోలా? ఆడవాళ్ళంటే సున్నితత్వం అంటారు, మృదుత్వం అంటారు. ఏంది ఇట్లా తయారయ్యారు? మగవాళ్ళని ఎవరు అట్లా అన్నట్లా? కాబట్టి వాళ్ళు చేస్తే ఓకే, ఇంక వాళ్ళు రాక్షసులు ఏదో మాట్లాడతాం. ఆడవాళ్ళు ఇంత సున్నితంగా ఉంటారంటారు, ఇంత మంచిగా ఉంటారంటారు, మరి మీరెందుకు ఇంత సైకోల్లాగా తయారవుతున్నారు? ఇది ఎక్కడ లోపం అంటే నాకు పెంపకంలోనే లోపం కనిపిస్తుంది. ఆడవాళ్ళు ఇలా తయారయ్యారు అంటే కారణం కేవలం పెంపకమే. ఇంట్లో తల్లి తండ్రి కొట్టుకుంటూ ఉంటారు, అది చూస్తారు. మగవాళ్ళ మీద ఒక రకమైన వెక్సేషన్, కోపం వస్తుంది. తల్లి పడుతున్న బాధలు చూస్తారు. వాటికి సొల్యూషన్ ఏంటి అంటే మగవాళ్ళని చంపటం అన్నది ఇప్పుడు ట్రెండ్ లాగా మారిపోయింది. ఈ ట్రెండ్ నుంచి మనం బయటకు వస్తే కానీ ఈ ఆడవాళ్ళలో ఉన్న సైకోయిస్టుల నుంచి మగవాళ్ళు బ్రతికి బయట పడరు. లేదా మీకు పెళ్ళి లేకపోయినా పర్లేదు, ప్రాణాలే కావాలి అనుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీకు ఎంత ఆస్తున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పేరున్నా, మీకు అవేవి మీ ప్రాణాలను రక్షించటానికి కానీ, మీరు చనిపోయిన తర్వాత మీకు న్యాయం జరగటానికి కానీ, మీకు కానీ మీ కుటుంబానికి న్యాయం జరగటానికి కానీ పని చెయ్యవు. అది మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జరుగుతున్నవే. హత్య చేస్తారు అమ్మాయిలు, కోర్టులకు వెళ్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు, బయట తిరుగుతున్నారు. అది ప్రూవ్ అయ్యేటప్పటికి అవుతుంది, లేకపోతే లేదు, కొట్టేస్తారు కేసు. ఆలోచించుకోండి అబ్బాయిలు, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.